కేఎంసీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్య సంఘటనకు కారకులైన నిందితులు కఠినంగా శిక్షించాలంటూ ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. కూకట్పల్లి బస్టాప్ వద్ద ఏపీవీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణగా షీటీఎంస్ ఉన్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలకడమే తప్ప ఏ ఒక్క మహిళకు రక్షణ కల్పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధారావత్తు ప్రీతి ఆత్మహత్యకు యత్నించి అంటే కాలేజీలో జరిగిన వేధింపులే కారణమని ఆరోపించారు. ఇక ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులు ఎంతటి వారైనా సరే శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నో వెళ్తున్న అమ్మాయిలపైన కానీ మహిళలపైన కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎవరైతే విద్యార్థులు రోడ్డు మీద నుంచి ఎవరైతే విద్యార్థినులు కానీ మహిళలు కానీ రోడ్డు మీదకి వచ్చి తిరగాలంటే ఈ రోజు ఆ స్వేచ్ఛ లేకుండా పోయింది. అలాంటి వారి అందరి కోసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా చేస్తుందంటే ఏమీ చేయట్లేదని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏదైతే షీ టీములు కానీ ఏర్పాటు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల ముచ్చటగానే నిలిచిపోయింది. సో వెంటనే షీ టీములు యాక్టివ్ కావాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఎంతగానో ఉంది. అదే విధంగా ప్రీతికి న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇలాంటి ఇన్సిడెంట్లు రాబోయే రోజుల్లో జరగకూడదని చెప్పేసి ఏబీవీపీ